ప్రశ్న, ఎంతమంది ప్రతిరోజు కుటుంబ ప్రార్థన కలిగి ఉంటారు? ఇక్కడ చేస్తారా? చేయకుండా ఎత్తొద్దు. కొంతమందికి ఎత్తటం అలవాటు అయిపోయింది. చెయ్యి. ప్రతి దినం ఉదయకాలం రాత్రి కుటుంబ ప్రార్థన చేయకుండా మేము కొనుక్కున్న రోజు తెలియదు. ప్రతి దినం ఉదయకాలం మనం లేచిన తర్వాత కుటుంబంగా మనం కుటుంబ ప్రార్థన కలిగి ఉండాలి. రాత్రి కూడా మనం పడుకునేటప్పుడు కుటుంబ ప్రార్థన కలిగి ఉండాలి. చూడండి, ఎవరైతే కుటుంబ ప్రార్థన కలిగి ఉంటారో వారి జీవితంలోనే దేవుడు అద్భుతాలు చేస్తాడు. ఇక రాయబడిన వచనము 1 పేతురు 3:9. చూడండి, అక్కడ మాటలోంచి కొన్ని మాటలు మీకు నేను జ్ఞాపకం చేస్తాను. పేతురు రాసిన 1 పత్రిక 3వ అధ్యాయము. ఈ రోజైనా ఇక్కడ నుండి తీర్మానం చేసుకుని వెళ్ళండి, లేకపోతే మనం ఇలాంటి కూడికలు ఎన్ని కలిగి ఉన్నా మనకేమి ప్రయోజనము ఉండదు. చూడండి, 1 పేతురు 3వ అధ్యాయము 9వ వచనం చదవండి అందరూ. ఆశీర్వాదములకు వారసులవుటకు మీరు పిలువబడితే కనుక కీడుకు ప్రతి కీడైనను దూషణకు ప్రతి దూషణైనను చేయక. చూడండి, ఇక్కడ దేవుడు పిలువబడితిరి అని చెప్తున్నాడు. కనుక బైబిల్ గ్రంథంలో ఆదికాండం మొదలుకొని ప్రకటన గ్రంథం వరకు కూడా దేవుడు మానవులను పిలుస్తున్నాడు. మీరు కీర్తన 50వ కీర్తనకు వెళితే దేవుడు తూర్పు దిక్కు మొదలుకొని పడమటి దిక్కు వరకు జనులను ఆయన యొద్దకు రమ్మని పిలుస్తున్నాడు. అలాగే మత్తయి సువార్త 11:28కి వెళితే అక్కడ కూడా దేవుడు ప్రయాసపడి భారం మోస్తున్న సమస్త జనులారా నా యొద్దకు ఆయన యొద్దకు రమ్మని పిలుస్తున్నాడు. కానీ ఎందుకు దేవుడు పిలుస్తున్నాడు? ఈ రాత్రి కొన్ని విషయాలు నేను మీకు క్లుప్తంగా చెప్తాను. ఒక్కొక్క మాట మనం చదువుకుందాం. దేవుడు ఎందుకు మానవులను ఆయన యొద్దకు పిలుస్తున్నాడు? ఆయన యొద్దకంటే వ్యక్తిగతంగా మనం ఆయన యొద్దకు వెళ్ళాలి, కుటుంబంగా మనం ఆయన యొద్దకు వెళ్ళాలి, తర్వాత సంఘంగా కూడా ఆయన యొద్దకు మనం వెళ్ళాలి. చూడండి, ఎందుకు మనల్ని దేవుడు పిలుస్తున్నాడు? రాని దేవుని వాక్యంలో అండి, లూకా సువార్త 5వ అధ్యాయం 32వ వచనం. లూకా సువార్త 5వ అధ్యాయము 32వ వచనం అందరం చదువుదాం. 5:32. చూడండి, మారు మనసు పొందుటకై నేను పాపులను పిలవచ్చును గాని నీతిమంతులను పిలవరాలేదని వారితో చెప్పాను. మొదటగా మనసు పొందాలి. మనకు తెలుసు మత్తయి సువార్త 3:7లో రాయబడింది, మారు మనసుకు తగిన ఫలములను. కనుక ప్రతి మనిషి మనస్సు మారాలి. అది దేవుడు పిలుస్తున్నాడు. ఎందుకు యేసుప్రభువారు సెలవులో అంత ఘోరమైన మరణాన్ని అనుభవించినాడంటే బైబిల్లో రాయబడింది, హృదయము అన్నిటికంటే మోసకరమైనది. కాబట్టి మోసకరమైన హృదయమును దేవుడు మార్చాలని లోకానికి వచ్చినాడు. కనుక ఎలాగా మానవుని మనస్సు మారిద్దంటే ప్రభు అయిన యేసుక్రీస్తు వారి యొక్క శిలువ ద్వారా, ఆయన శిలువలో చేసిన కార్యం నీ హృదయంలో జరగాలి. అందుకని దేవుని వాక్యంలో రాయబడిన మాట ఏంటంటే, ఎవరైనాను క్రీస్తు నందుని ఎడల వాడు నూతన సృష్టి, పాతవి ఏమైపోతాయి, గతించిపోతాయి. ఇక మనిషి యొక్క మనసు ఇంకెక్కడ కూడా మారదు. ఎన్ని నువ్వు యాగాలు చేసినా, ధర్మాలు చేసినా, నీ బ్రతుకు మారాలి అంటే యేసుప్రభు యొద్దకు రావాలి. ఈనాడు ఎంతోమంది దొంగలు, వ్యభిచారులు, విగ్రహారాధికులు, మాంత్రికులు, దేశద్రోహులు, అంతకులు ఎంతోమంది మారడానికి కారణం యేసుప్రభు వారు మనస్సును మార్చేటువంటి అధికారం కలిగిన వారు. ఈ లోకంలో ఎవరికి కూడా అలాంటి అధికారము. అందుకే ఆయన అన్నాడు, పాపములను క్షమించుటకు మనుష్య కుమారునికి అధికారము. కాబట్టి రాత్రి నీవు ఎలా వచ్చినా వాళ్ళగా తిరిగి వెళ్ళడం దేవునికి ఇష్టం లేదు. నీ మనసులో యేసుప్రభు వారిని చేర్చుకో. జక్కయ్య అదే చేసిన. జక్కయ్య చేసిన ఒక చిన్న పని ఏంటంటే సంతోషముతో యేసుప్రభును తన ఇంట అంతే, ఏం చేయలే. ఆయన ఏం చేయలే, జస్ట్ యేసుప్రభును సంతోషంతో చేర్చుకున్నాడు.
ఈ రాత్రి ఇక్కడి నుండి వెళ్ళకముందు నీ హృదయంలో కూడా లోకరక్షకుడైన ప్రభువైన యేసుక్రీస్తు వారిని ఆహ్వానించుకుని నువ్వు తిరిగి వెళితే, ఒకవేళ ఈ రాత్రి నీకు మరణం వస్తే నీ పరిస్థితి ఏంటి? ఇదే స్థలంలో నేను సేవ చేస్తున్నప్పుడు 4 దినాలు ప్రత్యేక కూడికలు అయిపోయినాయి. అయిపోయిన తర్వాత రెండో దినం 1 గంట సమయంలో మా అమ్మగారు కిచెన్లో ఉంది. నేను అన్నాను, భోజనం చేయమ్మా అంటే, నేను చేస్తాలే నాన్న, నువ్వు వెళ్ళి కొనుక్కో, 4 దినాలు నిద్ర లేదు, నీకు వెళ్ళి కొనుక్కోమని చెప్పింది. సరే నేను వెళ్ళి కొనుక్కున్నాను. 4 గంటలకు లేచిన తర్వాత సిస్టరు టిఫిన్ వేసింది. ఆ టిఫిన్ పిల్లలకి నాకు పెడితే కొంచెం అమ్మగారికి కూడా ఇచ్చారు, ఆ అమ్మగారికి అంటే, నేను ఆ టిఫిన్ తీసుకొని వెళ్ళి గదిలో లే అని పిలిచినాను. పిలిస్తే పలకల. నేను అన్నాను, ఏంది 4 రోజులు నువ్వే వర్తమానం చెప్పినట్లు అలసిపోయావా, ఏంది లేవు అన్నా. మళ్ళా ఆ రెండోసారి పిలిచినా కూడా పలకల. అప్పుడు నాకు అనుమానం వచ్చింది, ఎందుకంటే అంతకు ముందే దేవుడు నా కలలో చూపించినాడు. కాబట్టి వెళ్ళి చేయట్లా అంటే వెచ్చగా ఉంది ఒళ్ళు, అప్పుడు కూడా జస్ట్ ఉన్నట్లా ఒరిగింది అంతే. గుర్తుపెట్టుకోండి, మానవుని ఆయుష్ చాలా అల్పమైనది. ఎప్పుడు నీ జీవితం ముగిస్తావో నీకు తెలియదు. ఈ కుటుంబ ప్రార్థనలో దేవుడు నీ నుండి కోరేది ఏంటంటే, పాడైపోయిన చెడిపోయిన నీ హృదయం ఆయనకి కావాలి. రాత్రి నీ హృదయం ఆయనకి ఇవ్వగలిగితే నీ జీవితాన్ని ఆయన మార్చగలడు. ఇంకెవరు కూడా నీ జీవితాన్ని మార్చలేడు. కాబట్టి మొదటిగా యేసు ప్రభువారు మానవులను ఎందుకు పిలుస్తున్నాడంటే, మారు మనసు ఇవ్వడానికి, క్రొత్త మనసు ఇవ్వడానికి, మంచి మనసు ఇవ్వడానికి. యేసుక్రీస్తు ప్రభువారు ఏ మనసు అయితే కలిగి ఉన్నాడో ఆ మనసును నీకు ఇవ్వడానికి రాత్రి యేసు ప్రభువారు నిన్ను పిలుస్తున్నాడు. ఇది మొదటిగా దేవుని వాక్యంలో మనం చూస్తాం. రెండవదిగా ఎందుకు దేవుడు మానవులను పిలుస్తున్నాడు? రాని దేవుని వాక్యంలో ఇంకో మాట అందరం కలిసి చూద్దాం. రోమాపత్రిక 1వ అధ్యాయం 7వ వచనం చూడండి. రోమీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 7వ వచనం అందరం కలిసి చూద్దాం. 1:7 చూడండి, మొత్తం కలిసి ఉన్నాయి. ఇక్కడ చివరిలో నేను చదువుతున్నాను, మీరు గమనించండి. యేసుక్రీస్తు వారుగా ఉండుటకు పిలువబడి ఉన్నారు. రెండవదిగా మనం ఎవరిగా ఉండాలి? పిల్లారి లోకములో ఒక వ్యక్తి యేసు ప్రభువును అంగీకరించిన తర్వాత నేను ఫలానా అనే పేరు రాకూడదు. మీరు చూడండి, కొరింథీ పత్రిక రాస్తూ ఆ పౌలు ఏమంటున్నాడంటే, కొంతమంది అంటున్నారంట మేము అపోల్లో వారమని కొంతమంది అంటుంటే, కొంతమంది మేము పౌలు వారమని కొంతమంది అంటుంటే, కొంతమంది కేఫా వారమని కొంతమంది. అందుకని పౌలు హెచ్చరించినాడు కొరింథీ సంఘాన్ని. కొరింథీ సంఘములో వీరెవరైనా మీకోసం ప్రాణం పెట్టారా? వీరెవరైనా మీ కొరకు ఏదైనా చేయగలిగినారా? కాబట్టి ఈ లోకములో మనం యేసు ప్రభువుని ఎరిగిన తర్వాత మనం అందరం ఎవరు చెప్పండి? యేసుక్రీస్తు వారు. కనుక నువ్వే కులమైనా, ఏ మతమైనా, నువ్వే స్థానంలో ఉన్నప్పటికీ కూడా నువ్వు క్రీస్తుకు చెందినటువంటి వ్యక్తివిగా ఉండాలి. అంతేగాని నీకున్న డబ్బును బట్టి, అందాన్ని బట్టి, లేకపోతే లోకంలో కులాన్ని బట్టి, నీకున్న జ్ఞానాన్ని బట్టి, భౌతికమైన నీవేవో దేవుడు ఇస్తాడు. వాటిని బట్టి నిన్ను నువ్వు ప్రత్యేకపరచుకొని నేను ఫలానా అని చూపించుకోవాల్సినంత అవసరం ఈ లోకంలో నీకు లేదు. మనం అందరం ఎవరని చెప్పండి? యేసు ప్రభు యొక్క రక్తములో మరి మనల్ని కడిగి ఆయన మనల్ని కొనుక్కొని సంపాదించుకున్నాడు. దేవుడు తను స్వరక్తం ఇచ్చి సంపాదించుకున్న ప్రజలు మనం. అర్థమైన, అందుకని ఇక్కడ మనకి ఏ భేదం లేదు. ఇప్పుడు ఈ కరోనా వచ్చిన తర్వాత ఈ గ్లాసుల్లో పోసుకొని మనం ద్రాక్ష తీసుకుంటున్నాం. కానీ ఒకప్పుడు ఏం చేసినా, గ్లాసు నేను తాగితే ఇంకో సిస్టర్ దగ్గరికి వెళ్ళేది, అక్కడి నుంచి ఇంకొకళ్ళ దగ్గరికి వెళ్ళిద్ది. కొంతమంది తెలివిగా ఏం చేస్తారు తెలిసిన, ముందు కూర్చుంటారు. నేనేం చేసేవాడిని వెనక నుంచి రమ్మనేవాడిని. అప్పుడేమైద్ది, సంఘంలో 200 మంది ఉంటే 199 మంది తాగిన తర్వాత అక్క దగ్గరికి వచ్చింది. ఎందుకంటే మనం అందరం ఎవరము? క్రీస్తుకు సంబంధించిన వారు. అందుకని ఆయన వారుగా ఉండడానికి నిన్ను నన్ను ఆయన పిలుచుకొని ఏర్పాటు చేసుకున్నాడు. మనము ఫలానా వారమని ఈ లోకంలో ఏదైనా మనం చెప్పాల్సి వస్తే నువ్వెవరవయ్యా అంటే నేను క్రీస్తుని కలిగిన వాడను. ఇది రెండవదిగా మనం చూస్తాం. తర్వాత మూడవదిగా చూడండి, గలతీ పత్రిక 5వ అధ్యాయము 13వ వచనం.
గలతీ పత్రిక 5వ అధ్యాయము 13వ వచనం. చదవండి, అందరు చదవండి. చూడండి, సహోదరులారా మీరు స్వతంత్రులుగా ఉండుటకు పిలువబడితిరి. చాలు. మూడవదిగా మనం ఎట్లా ఉండాలంటే స్వతంత్రులుగా ఉండాలి. దేని చేత కూడా మనం ఏం చేయబడకూడదు, బానిసగా చేయబడకూడదు. చూడండి, కొంతమంది మందిరంలోకి వస్తేనే నిద్ర వస్తుంది, ఇంకెక్కడ నిద్ర రాదు వాళ్ళకి. మందిరంలోకి వస్తే అసలు వాళ్ళు చక్కగా నిద్రపోయి వాక్యం అంతా అయిపోయిన తర్వాత ఏం చేస్తారు అంటే వాళ్ళు దేనికి బానిసలు అయిపోయినారు చెప్పండి? నిద్రకి బానిసలు అయిపోయినారు. కనుక దేవుడు మనల్ని చూడండి, స్వాతంత్రం మనకు అనుగ్రహించి క్రీస్తు మనల్ని స్వతంత్రులుగా చేసి ఉన్నాడు. కాబట్టి మీరు స్థిరముగా నిలిచి మళ్ళా దాస్యమని కాడి కిందకు. కాబట్టి ఏది కూడా మన మీద ఏలుబడి చేయడానికి లేదు. అర్థమైందా? ఏది కూడా మన మీద ఏలుబడి చేయడానికి. ఒకవేళ నీకు ధనం మీద ఆశ ఉందంటే అది నీ మీద ఏలుబడి చేసింది. అర్థమైందా? ఖచ్చితంగా. అందుకని దేవుడు చెప్పినాడు మనం ఈ లోకంలో ఎట్లా ఉండాలి, స్వతంత్రులుగా ఉండడానికి ఆయన మనల్ని పిలిచినాడు. ఇది మనం చూస్తే ఇంకా బైబిల్లో చాలా విషయాలు ఉన్నాయి. మనుషులకు మీరేం కావద్దు, దాసులు కావద్దు అంటాడు దేవుడు. కనుక మీరు నాకే దాసులై ఉండాలి. కనుక నా శిరస్సు నిజంగా నేను కొన్ని విషయాలు రాసి పెట్టుకున్నాను. దేవుడు మనల్ని దేనికి వారసులుగా చేయడానికి ఏర్పాటు చేసుకున్నాడు అనేది నేను రాసుకుంటూ వచ్చినాను. అయితే దేవుడు ఈ విషయాలు చెప్పమని దేవుడు తలంపించినాడు కాబట్టి ఈ విషయాలు నేను చెప్తున్నాను. మూడోది ఏంటి చెప్పండి? స్వతంత్రులుగా ఉండడానికి దేవుడు మనల్ని పిలిచినాడు. తర్వాత చూడండి, దేవుని వాక్యంలో 4వదిగా అందరికి కలిసి చదువుదాం. పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము. పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 21వ వచనం చూడండి. చదవండి సిస్టర్. క్రీస్తు కూడా మీ కొరకు బాధపడి మీరు తన అడుగు జాడల యందు నడుచుకున్నట్లు చూడండి మీకు మాదిరి ఉంచిపోయాను. చూడండి, దేవుడు మనము తన అడుగు జాడల యందు ఏం చేయడానికి. ఈరోజు 4వదిగా దేవుడు మనల్ని ఎందుకు పిలిచినాడంటే యేసుక్రీస్తు ప్రభువారు విడిచి వెళ్ళిన ఆ అడుగు జాడల్లో మనం నడుచుకోవాలి. హానోకు ఎందుకు దేవునితో కొనిపోబడ్డాడు తెలిసిన? హానోకు యేసుక్రీస్తు ప్రభువారి యొక్క లేకపోతే దేవుని యొక్క అడుగులలో ఆయన అడుగులు వేసుకుంటూ వెళ్ళాడు. అందుకని బైబిల్లో రాయబడింది 300 సంవత్సరాలు హానోకు దేవునితో కూడా నడిచిన. ఈరోజు దేవుని అడుగు జాడల్లో ఎవరైతే నడుస్తారో వారు మాత్రమే నిత్యత్వంలో ప్రవేశిస్తారు. కాబట్టి నిన్ను ఎందుకు దేవుడు పిలిచినాడంటే పౌలు అన్నాడు కదా, నేను క్రీస్తును పోలి. పౌలుకి మాదిరి ఎవరు? ఈ లోకంలో ఇంకెవరు కూడా కాదు. అందుకని విశ్వాసమునకు కర్తయు దానిని కొనసాగించువాడైన యేసు వైపు మాత్రమే మనం చూడాలి. ఇవన్నీ కూడా అంతే దినాలు. ఎక్కడ చూసినా స్వార్థం, కపటం, రకరకాల పరిస్థితులు మన చుట్టూ ఉన్నాయి. కాబట్టి మనం కనుక పేతురు వలె అటు ఇటు చూసినామంటే మనం చేరవలసిన గమ్యానికి మనం చేరలేం. ఈ లోకంలో అనేకమైన విషయాలు మనల్ని దేవుని యొద్దకు రాకుండా, దేవునిలో దైవ ఆత్మచేత కట్టబడి ఆయన రాజ్యమునకు మహిమనకు తగినట్లుగా నడుచుకోకుండా చేసేవి ఎన్నో ఉన్నాయి. వాటన్నిటి నుండి మనం తప్పించబడాలి. అందుకని దేవుడు అంటున్నాడు, ఎందుకు నేను నిన్ను పిలిచినానంటే నా అడుగు జాడలో నువ్వు నడవాలి. ఆయన అడుగులు మనం గుర్తెరగాలి. సైతాను కూడా కొన్నిసార్లు వాడు అడుగులు ఎట్లా చూపిస్తాడంటే యేసు ప్రభు యొక్క అడుగుల్లాగే చూపిస్తాడు. కనుక ఆ వివేచన, జ్ఞానం అనేది మనం ఎక్కువగా 2 పనులు ప్రాముఖ్యంగా మనం చేయాలి. ఒకటి ప్రార్థన యందును, రెండవదిగా వాక్యం యందు మనం ఎట్లా ఉండాలి, ఎడతెగకుండా ఉండాలి. ఇది 4వదిగా మనం చూస్తాం. ఇంకొక మాట చెప్పి నేను ముగిచ్చేస్తాను. 5వదిగా దేవుడు మనల్ని ఎందుకు పిలిచినాడంటే చూడండి, ఈ మాట చదువుకొని ప్రార్థన చేసుకుంటాం. మత్తయి సువార్త 4వ అధ్యాయానికి రండి. మత్తయి సువార్త 4వ అధ్యాయము చాలా ప్రాముఖ్యమైంది. మత్తయి సువార్త 4వ అధ్యాయము చూడండి, యేసుక్రీస్తు ప్రభువారు 19-20 వచనాలు. ఆయన నా వెంబడి రండి, నేను మిమ్మల్ని మనుషులను పట్టు జాలర్లుగా చేతునని వారితో చెప్పాను.
వెంటనే వారు తమ వలలు విడిచిపెట్టి ఆయనను వెంబడించిరి. ఐదవదిగా మనం మనుషులను పట్టే జాలర్లుగా ఉండాలి. దేవుడు మనకి ఈ లోకంలో ఇచ్చిన అధికారం ఏంటంటే ఆత్మలను రక్షించే అధికారం దేవుడు మనకి ఇచ్చిన. ఈ లోకంలో ఎవరికి కూడా ఇలాంటి భాగ్యము, ఇలాంటి ఆధిక్యత ఎవరికి లేదు. అందుకనే దానియేలు గ్రంథంలో కూడా రాయబడింది కదా, ఎవరైతే అనేకులు దేవుని తట్టు వారిని తిప్పుతారో వాళ్ళు ఆకాశంలో ఎట్లా ఉంటారంటే జ్యోతుల వలె నిత్యము ప్రకాశించే వారు ఉంటారు. కాబట్టి ఐదవదిగా నీ బాధ్యత ఏంటంటే ప్రభు వచ్చే లోపల కొన్ని ఆత్మలను దేవుని కొరకు నువ్వు సంపాదించాలి. నిజంగా ఈ దినాల్లో ఎన్నో స్థలాల్లో స్వార్థకి ఎన్నో ఎదిరింపులు ఉన్నాయి, ఎన్నో ఆటంకాలు ఉన్నాయి. అయినా కూడా దేవుని స్వార్థను మనం మానకూడదు. ఈరోజు కూడా దేవుడు మాకు ఇచ్చిన సంఘములు ఎక్కడైనా సరే ప్రతి ఆదివారం సువార్త చేయాల్సిందే. ఎందుకు సువార్త చేయాలంటే సువార్త అనేది ఒక వల లాంటిది. అర్థమైందా? మనం ఎప్పుడైతే ఆ వల వేస్తామో ఖచ్చితంగా గుర్తుపెట్టుకుని వాక్యంలో రాయబడింది, ప్రభువునందు ప్రయాసము వ్యర్థము కాదు. కాబట్టి ఏదో ఒక వచ్చినప్పుడు తప్పకుండా మనుషులను పట్టే జాలర్లుగా దేవుడు మనల్ని కోరుతున్నాడు. ఈ లోకంలో ఐదవదిగా నేను కూడా కొన్ని ఆత్మలను తీసుకొని ప్రభువుని ఎదుర్కోవాలని దేవుడు కోరుతున్నాడు. వట్టి చేతులతో ఎవరు కూడా దేవుని ఎదుర్కోకూడదు. మనము కూడా కొన్ని ఆత్మలను తీసుకొని ఆయన మనం ఎదుర్కోవాలని ప్రభు కోరుతున్నాడు. అలాగా దేవుడు మనందరికీ సహాయపడను గాక. ప్రార్థన చేసుకుందాం. కుటుంబ వాక్య భాగమనేది కూడా ఆశీర్వదించాలా. తిరిగి మహాఘనుడైన దేవా, నాయన రేపేళ్ళని కూడా కరుణించి సహాయం చేయండి. నాయన మమ్మల్ని అందరినీ మీరు తగినట్లుగా నాయన జీవించడానికి